వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను ఒక రోటి పచ్చడి చూపిస్తానండి. చాలా టేస్ట్ బాగుంటుంది. పల్లీలతో చేసేది గట్టి పచ్చడి అన్నంకి అనమాట. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే: టొమాటో, ఇంకా వేరుశెనగపప్పులు, దాంతోపాటు ఒక 2 స్పూన్లు ధనియాలు. ఇవి మాత్రం మనము ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుంటాం. ధనియాలు వేగిపోయినాయి అని అనుకున్నాక ఒక 3 కానీ 4 కానీ ఎండుమిరపకాయలు, ఎవరి స్పైస్ లెవెల్స్ ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు వేసుకుంటారు. ఇవి కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకుంటాం. ఆ తర్వాత సేమ్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న కప్పు, అంటే 1/4 కప్పు పీనట్స్ తీసుకొని వేరుశెనగపప్పులు వేసుకుంటాం. దాంతోపాటు చిన్నదేనండి 1 ఇంచ్ చింతపండు, అది కూడా వేసుకొని ఇవి చక్కగా మనము మాడిపోకుండా ఫ్రై చేసుకుంటాం. అది తీసి పక్కన పెట్టేసుకుని సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో కొత్తిమీర కాడలు కానీ అది మీ చాయిస్. నేను ఆ కాడల్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక పచ్చళ్ళలో వేస్తూ ఉంటాను. వాటితో పాటు ఒక మీడియం సైజు టొమాటో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు నేను కొంచెం కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, దీంతోపాటు కొంచెం 1 లేదా 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తాను. అంతే, అంతకుమించి ఏం లేదండి. ఇవి మంచిగా మనము మగ్గించుకుంటాము. మూత పెట్టేసేసి దీన్ని మగ్గించుకుంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఎవరైనా టొమాటో పీల్ ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు అలానే ఉంచేసి వీటిలన్నిటిని చక్కగా ఆరనివ్వండి. నేను ఈరోజు రోట్లో చేయట్లేదు, మిక్సీలోనే చేసేస్తున్నాను. ముందు వేపించుకున్న వేరుశెనగపప్పులు, ధనియాలు ఇవన్నీ ఆరిపోయి ఉంటాయి కదా, అవి మిక్సీలోకి వేసేసుకొని దానికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని బరగ్గా జస్ట్ పల్స్ మోడ్లో ఒక 3 to 4 టైమ్స్ అంటే అయిపోతుంది కదా. అది అయిపోయిన తర్వాత ఈ టొమాటో, కొత్తిమీర కూడా వేసేసుకొని 1 డ్రాప్ వాటర్ అస్సలు లేకుండా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే గట్టిగా అవుతుంది. కొంచెం వాటర్ వేసినా కూడా పల్చబడిపోతుంది. అలా అన్నంలోకి అస్సలు టేస్ట్ బాగోదండి. ఇది మంచిగా మనకి పేస్ట్ లాగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ పచ్చడిలో మనము పచ్చివేనండి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిల్ని వేసుకుంటున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఇంకే తాలింపు ఏమీ అవసరం లేదు. ఈ పచ్చడి ఇలానే అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి కూడా. అంతేనండి మన రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.